కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ట్రెండ్ ని అందిపుచ్చుకొని సినిమాలు తీయడంలో కొత్త తరం దర్శకుల దూకుడు వేరేగా ఉంది. కార్తికేయ 2, హనుమాన్ లాంటి చిన్న చిత్రాలు పాన్ ఇండియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరో చిన్న సినిమా పెద్ద కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గ్రాఫిక్స్ ను బలంగా చేసుకొని తెరకెక్కుతున్న సుబ్రహ్మణ్య టీజర్ ఒకసారి చూడండి. టాలీవుడ్ ఫేమస్ విలన్, అంతకంటే బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పి రవిశంకర్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సుబ్రహ్మణ్య అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తన తనయుడు అద్వై ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు మీరు చూసిన టీజర్ లో హీరో ఒక్కడే ఒరిజినల్, మిగతాదంతా కూడా గ్రాఫిక్స్. ఈ స్థాయిలో గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాను ఒక కొత్త హీరోపై ప్లాన్ చేయడం సాహసం. అందుకే దర్శకుడు రవిశంకర్ కార్తికేయ 2 సినిమాకు గ్రాఫిక్ వర్క్ చేసిన నిఖిల్ కోడూరు అనే యంగ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ తో ప్రాజెక్ట్ ను ప్లాన్ చేశాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు దాదాపు 2 కోట్లు ఖర్చు చేశారంటే సినిమాకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టీజర్ అయితే పాన్ ఇండియా మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది.